అందరికి జేబీ. నేను మీ విజయరిక్పాటి, మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు. వంగవీటి మోహన్ రంగా ఒక రౌడీ, వంగవీటి మోహన్ రంగా ఒక గోండా, వంగవీటి మోహన్ రంగా ఒక రౌడీ షీటర్, వంగవీటి మోహన్ రంగా ఒక కర్కోటకుడు అని ఇప్పుడున్న తెలియని కొంత సమాజం ఆయన్ని ఒక పెద్ద బూచిలా చూపించే పరిస్థితి చూస్తున్నాం. అది చాలా తప్పని చెప్పేసి నేటి సమాజానికి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి మాలసేన తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు మోహన్ రంగా అంటే ఎవరు, అసలు మోహన్ రంగా గారు ఎందుకు రోడేజం చేయాల్సి వచ్చింది, అసలు వంగవీటి మోహన్ రంగా గారికి ఎవరు తోడున్నారు అనే విషయాలు మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఆయన యొక్క ఆశయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం దళిత మరియు కాపు యువకులు చాలా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు ముందు వాళ్ళన్న వంగవీటి రాధా గారి ఆలోచన విధానంతో ఆయన ఎక్కడైతే విజయవాడ నగరంలో రిక్షా కార్మికులకి మరియు ఈ ట్యాక్సీ డ్రైవర్ అసోసియేషన్స్కి ఇతర ఎవరైతే దళిత ఇతర యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్గా నిలబడి అక్కడ రాజకీయం చేస్తూ రాజకీయాలకు అతీతంగా సొంత ఎజెండాతో వాళ్ళ నమ్ముకున్న ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి కుటుంబం వంగవీటి కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టిన వంగవీటి రాధా గారు అనూహ్య కారణాలతో అక్కడ హత్య గావించబడినప్పుడు దానికి అంటే వాళ్ళని నమ్ముకున్న సమాజం మొత్తం కూడా చొక్కాని లేవి పడవలాగా ఎటు వెళ్ళాలని తెలియని పరిస్థితుల్లో ఆయన ఇష్టం లేకపోయినా సరే ఈ యొక్క ఎవరైతే వాళ్ళని నమ్ముకుని వాళ్ళ సిద్ధాంతాల కోసం వాడితో పాటు కలిసి పనిచేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసమే ఈ వ్యవస్థలోకి వచ్చిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఈ వ్యవస్థలోకి వచ్చి తన నమ్ముకున్న సమాజం కోసం తన కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళ అన్నగారిని నమ్ముకున్న వ్యక్తుల కోసం ఆయన ఎడతెరలేని పోరాటం చేసిన వ్యక్తి వంగవీటి రంగా గారు. వంగవీటి రంగా గారు అంటే ఒక రౌడీగానో, వంగవీటి రంగా గారు అంటే ఒక కూనీకోరిగానో, ఒక వంగవీటి రంగా గారు అంటే ఒక మర్డరిస్ట్గానో, లేకపోతే ఒక రౌడీ షీటర్గానే చూస్తున్నారు తప్ప ఆయనకున్న సామాజిక కోణాన్ని కూడా చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కాపులే చాలామంది కూడా మామూలుగా ఆయన పుట్టినరోజు లేకపోతే ఆయన వర్ధంతో చేస్తున్నారు తప్పితే ఆయన యొక్క ఆశయాలు, ఆయన ఎవరితో ఉన్నాడు, ఏం చేశాడు అనేది చాలామంది తెలియదు. అంటే వంగవీటి రంగా గారు అంటే పెద్ద రౌడీ షీటర్, విజయవాడకే వంగవీటి రంగా అంటే అదొక పరిస్థితి అని చెప్తున్నారు తప్ప ఆయన చేసిన పోరాటాలుగా ఆయన ఎవరి కోసం కష్టపడ్డాడని, ఏం చేశాడనే విషయాలు ఈరోజు ఎవరి మీద పోరాటం చేశాడో కూడా యువతకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న రిక్షా కార్మికుల కోసం, కూడు లేని వాళ్ళ కోసం, నీడ లేని వాళ్ళ కోసం, అక్కడ హత్యలు గురయ్యే అవమాన పరిస్థితులు ఉన్న వాళ్ళ కోసం ఆయన యుద్ధాలు చేశాడు. అక్కడ ఆయన నమ్ముకుని కొన్ని వందల కుటుంబాలు ఆయన నమ్ముకుని విజయవాడలో బతికిన పరిస్థితి మనం చూడాలి కూడా. అంటే కొన్ని వందల మంది కుటుంబాలకి ఆయన ఆసరాగా పొద్దున్న లేచిన కానీ ఆయన ఇంటి ముందు వందల కుటుంబాలు న్యాయం కోసం ఆశ్రయించిన పరిస్థితి మనం కళ్ళారా చూడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన త్యాగాలే ఈరోజు అక్కడ కొన్ని విధాలమైన కుటుంబాలకి ఈరోజు ఆశ్రయం కల్పించినాయి. చాలామంది ఈరోజు ఎమ్మెల్యేలుగాను, మినిస్టర్లుగాను బతికే పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ఆయన పేరు చెప్పుకునే. కానీ అలాంటి వ్యక్తిని ఈరోజు చాలామంది మర్చిపోయారు అనడానికి అది పెద్ద అసక్తి కాదు. ఎందుకంటే ఎవరితో ఉన్నారో వాళ్ళ పేరు చెప్పుకోవడానికి కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారు అక్కడున్న ఇంకో విషయం చెప్పాలంటే ఈ రాష్ట్ర హోంమంత్రి కోడెల శివప్రసాద్ గారిని రోడ్డు మీద నుంచోబెట్టిన ఏకైక మగోడు దమ్మున్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. ఎందుకంటే ఒక రిక్షా కార్మికుడిని అన్యాయంగా అక్రమంగా చంపేస్తే దానికి న్యాయం జరగకపోతే హోమ్ మినిస్టర్ గారు విజయవాడ వచ్చినప్పుడు నడి రోడ్డు మీద వేల మందితో దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని చెప్పేసి ఆపేసిన దమ్మున్న మగోడు వంగవీటి రంగా గారు. కేవలం ఒక రిక్షా కార్మికుడి కోసం ఆయన గెస్ట్ హౌస్కి రమ్మని కూడా రాకుండా రోడ్డు మీద నాకు న్యాయం జరిగే వరకు ఎక్కడే పోరాడతాను, నీకు దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని చెప్పేసి తెలుగుదేశం గవర్నమెంట్కి అడ్డంగా నిలబడిన వ్యక్తి వంగవీటి రంగా గారు. కొన్ని వందల సమస్యలని ఆయన తీర్చాడు. కొన్ని వందల సమస్యలను తీర్చి వందల మందిని ఈరోజు ఆయన ఒక మార్గదర్శనం చూపించిన వ్యక్తి వంగవీటి రంగా గారు. అలాంటి ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.
మరియు ఆయన స్ఫూర్తిని కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నది ఎక్కువ కూడా ఎస్సీలతోనూ ఎస్సీ మాలలతోనూ ఎక్కువ ఆయన ఉండేవాడు. ఆయనకి ఎక్కువ సపోర్ట్ చేసుకున్న ఎస్సీ మాల కులాలకు సంబంధించిన వ్యక్తులు, పైగా అక్కడ దళితులు కూడా చాలామందికి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి అక్కడే ఉండి వాళ్ళతోనే మమేకమయ్యి వాళ్ళనే తన చుట్టూ ఉంచుకునే పరిస్థితి వంగవీటి మోహన్ రంగా గారి పరిస్థితి. ఆయనకి లాస్ట్ చనిపోయే వరకు కూడా ఆయన వెన్నంటున్న వ్యక్తులు ఎస్సీ యువకులు, ఎస్సీ మాల సమాజం అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన కంటికి రెప్పలా కాపాడుకుని ఆయన చుట్టూ ఉంటూ ఆయన కూడా అత్యంత సన్నిహితులైన వ్యక్తులు మాలలో అక్కడున్న ఎస్సీ కుటుంబాలు మాత్రమే. తర్వాత ఆయనతో ఎవరైతే అంటగాగి ఆయన చేశారనే విషయం పక్కన పెడితే ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చి ఆయనతో నడిచిన కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం ఎస్సీ కుటుంబాలు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు కాపులు కొంతమంది ఎస్సీల మీద దాడి చేయడం, ఎస్సీల మీద ఇబ్బందులు పెడతాం చేస్తున్నారు. కానీ ఎందుకంటే రంగా గారి స్ఫూర్తి ఎస్సీలు కాపులు కలవాలి, ఈ ఒక మంచి పరిపూర్ణమైన వ్యవస్థను తయారు చేయాలనే ఆలోచనతో ఆయన చాలా వరకు ఎస్సీలను తనతోనే ఉంచుకున్నాడు. తన కుటుంబాలతో కూడా ఇంటికి సొంత మనుషుల్లాగా ఇళ్లలో ఉండి చూసుకునే పరిస్థితి ఆయన చేశాడు. ఆ స్ఫూర్తి ఈరోజున్న రాజకీయ వ్యవస్థ దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎక్కువ చూస్తే మాలలో ప్లస్ కాపులు ఎక్కువ ఓటర్లు కానీ ఎక్కువ జనాభా కానీ ఉన్నారు. ఈరోజు మాల కాపులు తెలుసుకుంటే, మాలలు కానీ కాపులు ఇద్దరు ఎస్సీలు తెలుసుకుంటే ఈరోజు రాష్ట్రంలో జరగని పరిస్థితుల్లో. కానీ ఏంటంటే ఈరోజు మీరు ప్రభుత్వంతో మమ్మకమే ఉన్నారు కాబట్టి దాన్ని మీరు మాట్లాడడానికి అనటానికి అది పరిస్థితి ఇప్పుడు అనుకూలం కాదు. కానీ త్వరలో ఆ పరిస్థితులు రాబోతుందనే విషయం మనందరం గుర్తుపెట్టుకుని మాలలో కాపులు ఐక్యతగా ఉండాలి. ఏదైతే రంగా గారి స్ఫూర్తి ఉందో మాలలో కాపులతో ఐక్యంగా నడవాలి మేమెవరినన్నా. ఎందుకంటే మాలలో ఎవరినన్నా నమ్మితే జీవితాంతకాలం నెత్తి మీద పెట్టుకుంటారు. వాళ్ళకి సొంత ఇంట్లో మా మనుషులైనా మేము వదిలేసుకుంటాం కానీ మేము నమ్మిన మనుషులను వదలమని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏది జరిగిన మాలలో ఏకతాటిపై నిలబడితే అది యుద్ధంలా ఉండదు తప్ప వేరే నమ్మక ద్రోహం చేసే వ్యక్తులైతే మేము కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే రోజు ఎందుకు చెప్తానంటే ఆయన ఆ స్ఫూర్తిని కొనసాగించారు. ఇంకో విషయం అంటే ఆయన 1988 డిసెంబరు 26వ తారీఖున హత్యగావించబడ్డాడు. క్రిస్మస్కి తర్వాత అంటే క్రిస్మస్ ముందు వరకు కూడా మా దళితులు మొత్తం కూడా ఆయన చుట్టూరే కాపలా కాసి ఆయన ఎక్కడైతే టెంట్ వేసుకుని పేదల కోసం ఆయన అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాడు. నిరాహార దీక్ష చుట్టూరు మేమే కంచిగా నిలబడి చుట్టూరు మా యువకులే అక్కడ చుట్టూరు ఆయన కంచిగా నిలబడ్డారు. వాళ్ళు లేని సమయం చూసి పైకి ఇంకో విషయం ఏంటంటే ఆయనతో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని మచిలీపట్నం కోర్టుకి సబ్మిట్ చేసి అక్కడ ఇలా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఎక్కడి నుంచి దూరం చేసి కేవలం ఏదైతే పండగ రోజు ఎవరో ఉండరు అనే ఉద్దేశంతో ఎస్సీలకు సంబంధించిన ఎవరు ఉండరు ప్లస్ ఈయనతో పాటు ఉన్న కొంతమంది ఉండరు అని చెప్పేసి కావాలని టైం చేసుకుని డిసెంబర్ 26వ తారీఖున ఆయన మీద అటాక్ చేసి చంపడం జరిగిందనే విషయం మేము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరు చంపారో మీకు తెలియాలి. ఆయన ఎవరు చంపారో సమాజం మొత్తం కూడా చూస్తుంది, సమాజం మొత్తం కూడా చూసింది, ఇప్పుడు చూస్తుంది, ఇక ముందు కూడా చూడబోద్ది. ఎందుకంటే ఈయన రాజకీయంగా ఎదురు ఇష్టం లేకుండా ఒక అగ్రకుల పార్టీ ఆయన చంపించిందని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్లో కానీ ఈరోజు కొన్ని వార్తాపత్రికల్లో చూడడం జరిగింది. కానీ దాంతోనే ఈరోజు కొంతమంది మేము కాపులకి నాయకులమని చెప్పుకున్న కొంతమంది వాటితోనే తిరిగి రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పరిస్థితి కోసం తిరుగుతున్నారు. దాన్ని మనం ఏమనలేని పరిస్థితి. కానీ అంటే ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన ఎవరైతే చంపారో, ఎవరైతే చంపించారో ఆయన అధికారంలో అంటే ఆయన అధికారం ఎదగకూడదని, కాపు కులాలు ఎదగకూడదని చెప్పి కుట్రపూరితంగా ఈరోజు కాపులకు దేవుడే, రాష్ట్ర వ్యాప్తంగా దేవుడైన వ్యక్తి. ఆయనకి ఇంకో విషయం ఏంటంటే ఆయన కాపునాడు 1987 కాపునాడు సభ పెట్టుకుంటానంటే కనీసం ఆయనకి పర్మిషన్ కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఇవ్వకుండా అక్కడ దుర్గమాత పండగలను కూడా చేసుకోకుండా ఆయన అక్రమంగా హోల్డ్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో. అంటే ఎవరైతే అంటగాగుతున్నారో ఆ ప్రభుత్వాల గతంలో ఆయన మీద అంత కక్షపూరితంగా చేసే ఆయన విషయాలు ఈనాటి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కాపులందరినీ ఏకం చేసే ఉద్దేశంతో కాపునాడు మహాసభ కోసం ప్లాన్ చేస్తే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితులు కూడా నేటి యువ తెలుసుకోవాల్సిన పరిస్థితి. అది ఎవరు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మీరు ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో మీకు కనిపిస్తుంది. అంటే ఊరికే ఎవరి మీద నిందలు వేయకుండా క్షుణ్ణంగా పరిశోధించి చేయాల్సిన అవసరం నేటి యువతపై ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మోహన్ రంగా గారు మర్డర్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా చేశారంటే అది కేవలం తన నమ్ముకున్న కుటుంబాలను కాపాడుకోవడమే తప్ప వేరే విధంగా చేయలేదని చెప్పేసి మేము నమ్ముతున్నాం. అంటే
అక్రమంగా ఆయన మీద దాడి చేయడానికో లేకపోతే అక్రమంగా ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికో పరిస్థితుల్లోనూ ఆయన ఇతర దాడులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని మనందరం గమనించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే ఆయన జీవితం పక్కన పెడితే ఆయన ఆశయాల్ని ఈరోజు కాపు యువత కానీ మాల యువత కానీ మిగతా అంత సమాజం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఆయన యొక్క పోరాటం, ఆ పోరాటాన్ని, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా దళితుల సమస్యల మీద దళితుల మీద పోరాటం చేసే వ్యక్తి అయినా అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నా సరే అలాంటి యొక్క నాయకుడి యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పుడున్న కాపు సమాజం కానీ ఇప్పుడున్న కాపు యొక్క నాయకులు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రలోభాలతోనో లేకపోతే పదవి ఆకాంక్షలతోనో మీరు ఇతర చూపులు చూసి ఈరోజు ఆయన యొక్క రంగ గారి యొక్క ఆశయాల్ని మనం పట్టించుకోవట్లేదనే విషయం గుర్తుపెట్టాలి. రంగగారి ఆశయాలతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. యువత దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అవసరం ఉందని తెలియజేస్తున్న కొన్ని ఏరియాలో అయితే కాపులు మాలపేటల మీద లేకపోతే మాలికపేటల మీద లేకపోతే ఎస్సీ ఏరియాల మీద దాడులు చేయడం అని చెప్పేసి గత ప్రభుత్వంలో కానీ చూసాం. అది చాలా తప్పు. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా మాల కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి చాలా పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు అధికారంలో భాగం కావచ్చు కానీ రేపొద్దున అధికారం సృష్టించే విధంగా మాల కాపుల ఐక్యత జరగాలని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం. ఇది రంగగారి స్ఫూర్తి. ఈ రంగగారి స్ఫూర్తిని జనాల్లో తీసుకెళ్లే ఆలోచన ఉండాలని చెప్పేసి ఆయనకి మేము గణనివాళులు అర్పిస్తున్నాం. ఆయన స్ఫూర్తిని కూడా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఆయన ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు కష్టపడ్డాడో ఆయన యొక్క స్ఫూర్తిని మనందరం కలిసి పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసి ఈ రాష్ట్రంలో మంచి ఉద్యమాలు స్టార్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను కూడా నిర్మాణం చేసే విధంగా రంగగారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్లాలని ఆలోచిస్తూ కాపు మాల ఐక్యత ఇప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఒక వినప కవచంలా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నా. మరోసారి వంగవీటి మోహన్ రంగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మాలసేన తరపున జై భీమ్, జై భారత్, జై మాలసేన.